వన్ టీవీ నేను భవానీ చెందిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లా ఒంగోలు గాంధీ పార్కులోని నిర్వహించిన యోగా సాధన కార్యక్రమంలోని జాయింట్ కలెక్టర్ కల్పన కుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగా నిత్య సాధన ద్వారా శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, నూతన శక్తి లభిస్తాయని ఆమె తెలిపారు. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీ, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ కామెపల్లి సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. ఇక స్వయం సహాయక సంఘాల మహిళలు పెద్ద సంఖ్యలో ఆసనాలు వేశారు. పతంజలి యోగా నిపుణుల పర్యవేక్షణలోని జరిగిన ఈ కార్యక్రమంలోని అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. యోగా డే సందర్భంగా జూన్ 21వ తేదీ జరిగేటువంటి కార్యక్రమంలో ముందుగా ప్రకాశం జిల్లాలో ఒక 3 రోజులు అంటే 3 దఫాలుగా ఇక్కడ యోగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 1 పాకల, 2 కొత్తపట్నం, 3 గాంధీ పార్క్ ఒంగోలులో. మోడీ గారు కూడా ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకుని దేశం యావత్తు చేయాలంటే దాంట్లో మొట్టమొదటగా ఈ దేశంలో ముఖ్యమంత్రుల్లో మన చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేయడానికి ఆయన అగ్రగణ్యుడు. ఏ కార్యక్రమాన్ని విజయవంతంగా నడపాలనే కృతనిశ్చయం. ఆ కృతనిశ్చయంలో భాగంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా జిల్లాల వారీగా ప్రతి మండలం, ప్రతి ఏరియాలో కూడా యోగా డే కార్యక్రమాలు జరుగుతున్నాయి. 21వ తేదీ జరిగేటువంటి యోగా కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ముగిస్తున్నాను. ఈరోజు థిమాటిక్ ఈవెంట్ మీద మనము మెప్మా డిపార్ట్మెంట్ తరపు నుంచి లేడీస్ అందరూ ఇక్కడ వచ్చి యోగా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు. సో ఇది మనకి 3rd ప్రాక్టీస్ ప్రోగ్రామ్ అలాగే చెప్పవచ్చు. మెయిన్ ప్రోగ్రామ్ 21st ఉంటుంది. సో ఈరోజు కూడా దాదాపు 400 వరకు వచ్చి దానిలో పార్టిసిపేట్ చేశారు. చాలా చక్కగా జరిగింది. యోగా సంబంధించి ఒక మెసేజే నా దగ్గర ఉంది. అంటే మనము ఒక్కరోజు ఇది యోగా మంత్ ఉంది, 21 జూన్లోనే యోగా చేయాలి అట్లా కాదు. మనము యోగా ఎప్పుడు ఇది మీకు గుర్తుపెట్టడానికి, ఇది ప్రతిరోజు మన లైఫ్కి ఒక ఇంపార్టెంట్ పార్ట్ ఉండాలి. మన ఆరోగ్యానికి ఇది చాలా ఇంపార్టెంట్. సో దానికి మనమందరూ యోగా. సచివాలయంలోని సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలోని పొగాకు రైతులు, ట్రేడర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలోని కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు. మంత్రులు, ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి సమావేశానికి హాజరైన ఆయన రైతుల సమస్యలు, పొగాకు రంగ అభివృద్ధిపై చర్చల్లో పాల్గొన్నారు. కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గము ద్రాక్షారామంలోని శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయంలోని ఎండోమెంట్స్ రాష్ట్ర కమిషనర్ రామచంద్ర మోహన్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలోని ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు అమలు, ఆలయ అభివృద్ధి పనులు, భక్తులకు సౌకర్యాలపై ఆయన సమీక్షించారు. త్రాగునీటి సమస్యను గుర్తించి కొత్త నీటి ట్యాంకు నిర్మాణానికి ఆదేశాలు జారీ చేసిన కమిషనర్ మౌలిక వసతులు, భద్రతా ఏర్పాట్లను మెరుగుపరచాలని అధికారులను సూచించారు. ఆలయ అభివృద్ధి పనులు, పుష్కరాల ఏర్పాట్లపై సమగ్ర సమీక్ష నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో భక్తులకు అందే సేవల మీద ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. ఆ సేవల ప్రమాణాలని, నాణ్యతని, ఎప్పటికప్పుడు ఆ సేవలు అందించే విధానాన్ని నిరంతరం సమీక్షిస్తూ ఉన్నాం. ఈ సేవల ప్రమాణాలను పెంచడానికి భక్తులు, దేవాలయానికి వచ్చిన ప్రతి భక్తులు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సంతృప్తికరంగా దర్శనం చేసుకుని వెళ్ళే విధంగా, అదేవిధంగా ప్రసాదాలు కానీ, అన్న ప్రసాదం కానీ, ఇవన్నీ నాణ్యతా ప్రమాణాలతో కూడిన ప్రసాదాలు వాళ్ళకి అందే విధంగా దాన్ని నిర్ధారించడం కోసం
7 విషయాల్లో ప్రత్యేకంగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ విడుదల చేయడం జరిగింది. అన్ని దేవాలయాల కార్యనిర్వహణాధికారులకు కూడా 6 కూడా అన్నదానం, అదేవిధంగా పారిశుధ్యం, మంచినీటి వసతి, ప్రసాదాల తయారీ, మరుగుదొడ్లు, ఇతర భక్తులకు అమ్మే ప్రసాదాల నాణ్యత, ఇవన్నీ విషయాలను కూడా ప్రత్యేకంగా ఎస్ఓపీలు జారీ చేయడం జరిగింది. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని మామిడి రైతులకు కిలోకు 4 మద్దతు ధర ప్రకటించడంతో రైతులు సంబరాలు జరుపుకున్నారు. బంగారుపాలెం మామిడి మార్కెట్ యార్డులోని ఎమ్మెల్యే మురళీమోహన్ ఆధ్వర్యంలోని టపాసులు పేల్చి స్వీట్లు పంచుకున్నారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా తీసుకున్న ఈ నిర్ణయానికి సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యేతో పాటు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలోని మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ నాయుడు మరియు నాయకులు, ప్రజాప్రతినిధులు, మామిడి రైతుల పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం ఖానాపురం నిర్మాణంలోని ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనుల పురోగతిని ఎమ్మెల్యే కాసిరెడ్డి నారాయణరెడ్డి పరిశీలించారు. సుమారుగా 200 కోట్ల వ్యాయామంతో 25 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్య అందించడమే లక్ష్యమని ఆయన తెలిపారు. నిర్మాణ నాణ్యత, భద్రతా ప్రమాణాలు మరియు పనుల వేగంపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే ఈ ప్రాజెక్టు విద్యారంగంలోని తెలంగాణకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ నాయకులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. కోనసీమ జిల్లా మల్కీపురంలోని ఎల్ఎస్ ల్యాండ్ మార్క్లోని ఎన్డీఏ కూటమి 2ఏళ్ల విజయోత్సవ సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని రాజోలు ఎమ్మెల్యే దేవవరప్రసాద్, టీడీపీ ఇన్ఛార్జి గొల్లపల్లి అమూల్య మరియు మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయోజీ వేమ పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవవరప్రసాద్ మాట్లాడుతూ గత 2ఏళ్లలో నియోజకవర్గంలోని చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించడంతో పాటు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోని సమన్వయంతో పనిచేసి విజయాన్ని సాధించాలని కూటమి నాయకులు, కార్యకర్తలను పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోని ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మనం చూసాం అంతకుముందు గత 5 సంవత్సరాల్లో చీకటి రోజుల్లో ఎంత కార్యకర్తల పట్ల ఎంత వివక్ష చూపించారు. ఏమేమి అంశాలు చేస్తున్నాము, ఏమేమి చేసాము, ఏం చేయబోతున్నాము, ఇవన్నీ కూడా ప్రజలకు వివరించేటట్టు మీరు ప్రిపేర్ నాయకులు పూర్తిగా సీఎం రిలీఫ్ ఫండ్ ఎన్నో చేయి ఎంతమందికి ఇస్తున్నాము, ఎలా ఇస్తున్నాం. రాజోల్ నియోజకవర్గంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభలో రాష్ట్ర ప్రభుత్వం
చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను గుర్తు చేసుకోవటం, ముఖ్యంగా రైతులకి అలాగే చదువుకుంటున్న విద్యార్థులకి వారి తల్లులకి ఇస్తున్న కష్టంతో కూడి ఫండ్స్ లేకపోయినప్పటికీ కూడా అప్పులమయమైనప్పటికీ కూడా ఎంతో ఖచ్చితంగా నిర్వహిస్తున్నందుకు, అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ప్రతి నెలలో ఫస్ట్కెల్లా ఈ పెన్షన్ వచ్చి రోడ్లు చాలా మటుకు కంప్లీట్ చేయటం, గ్రామీణ రోడ్లు చూసినట్టయితే ఒక 500 రోడ్ల వరకు కంప్లీట్ చేసి ఇంకొక 500 రోడ్లకి మనం ఇప్పుడు ప్రణాళిక పెట్టుకోవటం జరిగింది. రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కర్నూలు జిల్లా ఎమ్మిగన్నూరులోని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలోని విజయోత్సవ సభ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ పార్టీ కార్యాలయం నుంచి టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలతో భారీ మోటార్ బైక్ మీద ర్యాలీ నిర్వహించారు. ఇక పట్టణంలోని పలు ప్రధాన సర్కిల్ మీదుగా కూర్ని కళ్యాణ మండపం వరకు సాగిన ఈ ర్యాలీలోని పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒకసారి చెప్పాలంటే 9 సార్లు 5 సంవత్సరాల్లో సిగ్గు లేకుండా 5 సంవత్సరాలు 500 పెంచుతూనే పోతానని చేయెత్తి నాలాగానే ఏం పెంచినావు? 5 సంవత్సరాల్లో 3 నామాలు పెడితే 4,000, 6,000, 15,000 ఇంటికే ఇచ్చి రేపు మళ్ళీ 2 విషయం చెప్పాలంటే మన ప్రాంతానికి వద్దాం. రాష్ట్రంలో సమస్యలు అంటే మన ఎమ్మెగనూరు సమస్యలు మన కళ్ళ ముందు, మన గ్రామాల్లో, మన వార్డులలో మన కళ్ళ ముందు కనిపిస్తాయి. ఒక నాయకుడు పాపం ఎవరైనా వైఎస్ఆర్పీ పార్టీ నుంచి మాట్లాడుతున్నాడు మీద, పశ్చిమ ప్రాంత కర్నూలు మీద నాకు చాలా ప్రేమ ఉందని మాట్లాడేటువంటి ఆ గొడ్డలి పార్టీ నాయకులకు అడుగుతున్నా, ఈ ప్రాంత జీవనాడైనటువంటి కీర్తిశేషుల తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన గురు రాఘవేంద్ర ప్రాజెక్టు నీవు పొడిచింది వెన్నుపోట రాయలసీమకు, లేక ఈ రోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంటూ కర్నూలుకు, అనంతపురం జిల్లాకు ఒక్క చుక్క నీళ్లు రానటువంటి ఆ ప్రాజెక్టుని నేనేదో పొడి చేసినానని. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని రాష్ట్ర మంత్రులు బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవీందర్, ఆనం రామనారాయణ రెడ్డి సమక్షంలోని ఏపీ రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులు సంస్థ చైర్మన్ గడుపూటి నారాయణస్వామి 50 మంది దివ్యాంగులకు ఉచిత 3 చక్రాల స్కూటీలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలోని జిల్లా కలెక్టర్ రాజాబాబు, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, దివ్యాంగ సంఘాల నాయకులు, ఉద్యోగులు, లబ్ధిదారులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ అభివృద్ధి చర్యలను స్వాగతిస్తున్నామని, అయితే బీచ్ షాక్స్ పేరుతోటి మద్యం విక్రయాలకు అనుమతిస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 363ను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి సిహెచ్ గంగయ్య డిమాండ్ చేశారు. బాపట్లలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సూర్యలంక బీచ్కు కుటుంబాలతో పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తున్న నేపథ్యంలో అక్కడ మద్యం విక్రయాలు ప్రారంభిస్తే ప్రశాంతత వాతావరణం దెబ్బతినడంతో పాటు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. మహిళలు, బాలికల భద్రతపై కూడా ఆందోళనలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలోని ఐద్వా జిల్లా కార్యదర్శి సుభాషిణి, సిపిఎం నాయకులు శరత్ తదితరులు పాల్గొన్నారు. దీనికోసం 97 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేశారు. దానికి అనుగుణంగా పనులు జరుగుతున్నాయి. సిపిఎం పార్టీగా దీన్ని మేము ఆహ్వానిస్తున్నాం. వీటన్నిటిలో నిర్వహిస్తున్నట్లుగా ఉంది. ఇటీవలనే
కొన్ని రిసార్ట్ల మీద పోలీసులు రైడ్ చేసి కేసులు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ బార్ షాపులు పెట్టడం అనేటువంటిది ఈ సూర్యలంక తీరానికి వచ్చేటువంటి పర్యాటకులకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మహిళలకి పిల్లలకి భద్రత లేకుండా పోతుంది. అట్లనే సూర్యలంకలో అనేక సందర్భాల్లో సముద్రంలోకి దిగి లోపలికి వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్నట్టుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. బీచ్లో టూరిజాన్ని అభివృద్ధి చేయటం కోసం మన సంస్కృతి సాంప్రదాయం అనేక రకాలైనటువంటి వీటిని డెవలప్ చేయండి. అంతేగాని బార్ షాపులు పెట్టి మద్యాన్ని ప్రోత్సహించి అక్కడ తాగి తందనాలాడి సముద్రంలో ఉండేటువంటి ప్రశాంత వాతావరణాన్ని, ఆ తీరంలో ఉండేటువంటి వాతావరణాన్ని చెడగొట్టొద్దు అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం పెద్దాపురం సమీపంలోని శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారిపై వెళ్తున్న బైకుకు ఆకస్మిక మంటలు చెలరేగాయి. బైక్లో మంటలు గమనించిన వెంటనే అప్రమత్తమై వాహనం నుంచి దిగిపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే క్షణాల్లో మంటలు వ్యాపించి సుమారు 2 లక్షల విలువైన బైక్ పూర్తిగా దగ్ధమైంది. రంగారెడ్డి జిల్లా కడ్తల్ మండలం గోవిందాయపల్లి గ్రామానికి చెందిన సాయి కిరణ్ పెద్దాపురంలోని తన అక్క ఇంటికి శుభకార్యానికి వచ్చి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పెద్దాపూర్ పెట్రోల్ బంక్ బండి కాలిపోవడం జరుగుతుంది. పెద్దాపూర్ కాలిపోవడం జరుగుతుంది. తిరుపతి జిల్లా రైల్వే కోడూరులోని రాజ్ కన్వెన్షన్లోని సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ 2 ఏళ్ల విజయోత్సవ సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని టీడీపీ ఇన్ఛార్జి ముక్కు రూపానందరెడ్డి, ఎమ్మెల్యే అరవ శ్రీధర్, యువనేత ముక్కు సాయి వికాస్ రెడ్డి పాల్గొనగా భారీ సంఖ్యలోని ఎన్డీఏ కూటమి నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా 2 ఏళ్లలోనే ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించిన నాయకులు గాలేరు నగరీ కాలువ పనులకు 3,000 కోట్ల కేటాయించామని, పనులు 3 దశల్లో ప్రారంభమవుతాయని తెలిపారు. అలాగే మాజీ వైసీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలకు ముక్కు రూపానందరెడ్డి ఘాటుగా స్పందించారు. తల్లికి వందనం అయితేనేమి, స్త్రీలకు బస్సు ఫ్రీ అయితేనేమి, సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్స్ అయితేనేమి, అన్నదాత సుఖీభావ్ అయితేనేమి, ఎన్నో చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎన్డీఏ కోట. ఈరోజు ఒక రైల్వే కోడూరులోనే రోడ్లు అయితే 180 crores దాదాపుగా. ఈరోజు చిట్వేలి కోడూరు రోడ్డు అయితేనేమి 40 సంవత్సరాల కళ అది. ఎన్నో గవర్నమెంట్లు వచ్చినాయి పోయినాయి, ఇప్పటి వరకు ఆ రోడ్డు వేయడం జరగలేదు. ఈరోజు కోడూరు నుంచి చిట్వేలి పోవాలంటే 25 నిమిషాల్లో సరళంగా వెళ్ళిపోతున్నారు. అంటే అది చేసింది వెన్నుపోటు కాదు. అది వైఎస్ఆర్సీపీ చెప్పినట్లు, ఎక్స్ఎమ్మెల్యే గారు చెప్పినట్టు. మార్కాపురం జిల్లా కనిగిరి పట్టణంలోని దేవంగ నగర్ నూతనంగా ఏర్పాటు చేసిన అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ను రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, గోటిపాటి రవికుమార్లు, ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మంత్రులు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం అందించడంలో ప్రభుత్వం లక్ష్యమని చెబుతూ ఈ కేంద్రాన్ని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలోని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి మరియు వైద్య శాఖ అధికారులు, స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
వనపర్తి జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లోని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వనితా క్లబ్ ఆధ్వర్యంలోని లోక కళ్యాణార్థం ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మణిద్వీప వర్ణన పారాయణం, మంగళ గౌరి పూజ వల్ల ఐశ్వర్యం, కుటుంబ సౌభాగ్యం, మనశ్శాంతి కలుగుతాయని తెలిపారు. సుమారుగా 500 మంది మహిళలు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనగా వనితా క్లబ్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పూజలు చేసి అమ్మవారిని కొలిచి ఈరోజు ఇక్కడ సామూహికంగా ఒక గొప్ప పూజా కార్యక్రమాన్ని చేపట్టి అందులో పాల్గొంటున్నటువంటి అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. వాళ్ళ ప్రాంతమంతా సుభిక్షమైనటువంటి పంటలు పండు కొత్తగా వ్యాపారాలు బాగా జరుగుతూ ప్రజలందరూ కూడా తమ చేతనైనటువంటి వృత్తులు ఇంకా మరింత ఆనందంగా ఉండడానికి, ఇంకా మరింత మెరుగుగా నిర్మించడానికి వాకింగ్ సేవలు కూడా పొందేసి నమస్కారం. అదేవిధంగా కార్యక్రమ నిర్వాహకురాలు మంజుల గారికి బాపట్ల జిల్లా కేంద్రంలోని తూర్పు సత్రం మైదానంలోని రాష్ట్ర ప్రభుత్వ 2 ఏళ్ల పాలన కార్యక్రమంలోని భాగంగా ఏర్పాటు చేసిన అభివృద్ధి సంక్షేమ శాఖల స్టాళ్లను మంత్రి కొలుసు పార్థసారథి పరిశీలించారు. ఈ కార్యక్రమంలోని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ ఉమామహేశ్వరరావు, జేసీ భావన వశిష్ఠ, ఎంపీ తేనేటి కృష్ణప్రసాద్తో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొనగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులు వివరాలు అందించారు. జీవన విధానంలో మనం చేసేటటువంటి కార్యకలాపాలన్నీ కూడా చాలా చక్కగా ఆర్థిక ఇబ్బందులు లేకుండా జరుపుకునే విధంగా మనకి స్త్రీ శక్తి పథకాన్ని తీసుకుని రాజ్కుమారి, హరీష్ గుప్తా, మా ఐజీ గారు కంటే ఇంకొంచెం గ్లామర్ చేసుకోండి. చూసావా త్రిపాఠి తెలుగుగా కనపడతాడు, ఇంకొంచెం గ్లామర్ చేసుకున్నాడు. ఇది ఆక్సిజన్ వస్తుంటారు జీవన విధానంలో మనం చేసేటటువంటి కార్యకలాపాలన్నీ కూడా చాలా చక్కగా ఆర్థిక ఇబ్బందులు లేకుండా జరుపుకునే విధంగా మనకి స్త్రీ శక్తి పథకాన్ని తీసుకుని రాజ్కుమారి, హరీష్ గుప్తా, మా ఐజీ గారు కంటే ఇంకొంచెం గ్లామర్ చేసుకోండి. చూసావా త్రిపాఠి తెలుగుగా కనపడతాడు, ఇంకొంచెం గ్లామర్ చేసుకున్నాడు. మనం అందుకున్నటువంటి రంగారెడ్డి జిల్లా శంషాబాద్లోని ఇరామ్ గార్డెన్స్లోని గ్యాండ్ ఫెలిటిస్టేషన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని తెలంగాణ ప్రభుత్వ బీసీ సంక్షేమ అభివృద్ధి సలహాదారు హనుమంతరావు మరియు ట్రామ్స్ అధ్యక్షుడు మొహమ్మద్ ఫహీం మరియు కురేషీలను ఎన్ఆర్ఐ ఇస్తేర్కార్ షరీఫ్ సన్మానించారు. ముఖ్య అతిథిగా హాజరై మంత్రి అజారుద్దీన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఇరామ్ గార్డెన్స్లోని నిర్మించనున్న మసీద్ ఈ సూపర్ నూతన కార్యక్రమ మసీద్ నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించగా ఇది స్థానికులకు ఆధ్యాత్మిక, సామాజిక సేవల కేంద్రంగా ఉపయోగపడుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోని ప్రజాప్రతినిధులు, మత పెద్దలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.
చంద్రబాబు నాయుడు